నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు జమయ్యాయని తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున నగదు జమైనట్లు, కొత్తపేట నియోజకవర్గానికి మొత్తం 15.26 కోట్లు మంజూరు. ఇందులో కొత్తపేట మండలం 4.22 కోట్లు, రావులపాలెం 3.22 కోట్లు, ఆత్రేయపురం 3.56 కోట్లు, ఆలమూరు మండలానికి 4.26 కోట్లు చేరాయి. ఎరువులు, మందుల అధిక వాడకంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి సేద్యంపైనే దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేసేటప్పుడు కూలి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని చెప్పారు. నేను ఇస్తానని గత ప్రభుత్వంలో ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పిన విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. తర్వాత 6,000 రూపాయలు కేంద్రం డబ్బులు కలుపుకుని ఆయన 7,500 ఇచ్చి 13,500తో సరిపెట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు చొప్పున ఈనాడు రైతుకు అందించే కార్యక్రమం రైతుకు అదును చూసి ఆగస్టు నెల, నవంబర్ నెల లేదా రేపు సంక్రాంతి సందర్భం 3 దఫాలుగా వారికి అందించే కార్యక్రమం చేపట్టింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 2,342 కోట్ల రూపాయల 92 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 792 కోట్ల రూపాయల 9 లక్షలు ఈనాడు అందిస్తూ ఉందనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈనాడు ఇది దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు అందిస్తుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు అందిస్తా ఉన్నారు. మన నియోజకవర్గంలో 2,23,18 మందికి 15,26,00,000 రూపాయలు, 23,1800 మందికి 15,26,00,000 రూపాయలు ఈనాడు అందిస్తా ఉన్నాం. మన జిల్లాలో 1,34,439 మందికి 90,59,00,000 రూపాయలు అందిస్తా ఉన్నారు. ఇది ఒక అన్నదాత సుఖీభవ కింద అందిస్తున్న కార్యక్రమం. ఇది రైతులకు అంత ఆసరాగా ఉంటుందని. కానీ ఈనాడు మనలాంటి జిల్లాలో వ్యవసాయ ఆధారం ప్రధానంగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులందరూ కూడా బాగా చైతన్యవంతమైన అవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. రాజమండ్రి, కాకినాడ జిల్లాలు, మన జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే అవి ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలు. అక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. మన జిల్లా అయితే